ఏదో మనము ఎంజాయ్ చేస్తాం, నేచర్‌కి కనెక్ట్ అవుతాము. ప్లెజెంట్‌నెస్ మనకి ఆ కామ్ ఫీలింగ్ అనేది బాగా అనిపించింది. మధ్య మధ్యలో కొంచెం రిఫ్రెష్ అవుతూ, టీ తాగుతూ, మళ్ళీ స్టార్ట్ అయ్యి, ఈ కాళ్ళ నొప్పుల వల్ల ఎండింగ్‌కొచ్చేది. మేము కంప్లీట్ 16 కిలోమీటర్స్ తిరిగాము. అన్నీ మధ్యలో ఉన్న మనకి వాయులింగము, యమలింగము, అవన్నీ కుబేరలింగము ఇవన్నీ చూసుకుంటూ రీచ్ అయ్యి మేము మళ్ళీ మామూలుగా అయితే అన్ని లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోలకు వెళ్తున్నారు కొంతమంది. బట్ అక్కడికి అన్ని లింగాల దర్శనానికి అయిపోయేప్పటికి చివరి లింగం వరకు 14 కిలోమీటర్స్. మళ్ళీ లాస్ట్ లింగం నుంచి మళ్ళీ రాజగోపురానికి ఎంట్రన్స్ వరకు ఇంకొక 2.5 ఉంటుంది. మొత్తం 16 కిలోమీటర్స్ ఉంటుంది. మేము 16 కిలోమీటర్స్ వెళ్ళాము. చాలామంది ఆటోలు 14 కిలోమీటర్స్ అయిపోగానే ఆటోస్కి వెళ్ళిపోతున్నారు. బట్ మేము అది కూడా ఫినిష్ చేసుకున్నాము. మొత్తం 16 కిలోమీటర్స్ నడిచాము మేము. అసలు మిరాకిల్ ఏంటంటే పిల్లలు అసలు ఎక్కడ ఇబ్బంది పడకుండా నడిచారు. చిన్నపిల్లలే 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలైనా సరే కానీ బాగా నడిచారు అందరూ. వాళ్ళని చూస్తూ మేమే ఇంకొంచెం స్పీడ్గా నడిచాం. మాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న పెద్దవాళ్ళమే కానీ కామ్గా బాగా అనిపించింది. గిరి ప్రదక్షిణం ఎక్సలెంట్ అసలు ఎక్స్పీరియన్స్. మిగతాదంతా దర్శనం దగ్గర ఈ రష్కి కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఎలాంటి ఇబ్బందులున్నా మనకి కేవలం స్వామిని దర్శనం మాత్రమే ఇంపార్టెంట్ అనిపించింది నాకు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవి కామన్. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినామంటేనే ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేయాలి. కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే అక్కడ స్వామి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తోసేశారు. మనం అన్ని గంటల క్యూ లైన్లో ఉండి అవి చేసిన దానికి. బట్ అక్కడ అరుణగిరి చుట్టూ తిరగడం కానీ, ఆ గోపురాలు ఒక్కొక్క గోపురం ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు అన్ని రాళ్ళతోటి ఎలా చేశారో అనిపించింది. అసలు సూపర్గా ఉండే. గుడి అంతా రాతి కట్టడమే. అసలు అది చూస్తేనే మైమర్చిపోతామనిపించింది నాకు. ఆ పెద్ద గోపురాల వెనకాల నుంచి అరుణగిరి కనిపిస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. మేము ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ టైంకి అంతా ఫినిష్ చేసుకొని బయటికి వచ్చాము దర్శనంతో సహా. చాలా బాగుంది. గ్రీనరీ కానీ, అక్కడ టెంపుల్స్ దగ్గర ఎక్కడ చూసినా పువ్వులు ఎంత బాగున్నాయో, మంచిగా అనిపించింది నాకు. అంటే నేను కొంచెం ర్యాండమ్గానే తీశాను వీడియో, ప్రాపర్గా తీయలేదు. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కొంచెం గిరి ప్రదక్షిణ పైన, స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామనే ఎగ్జైట్మెంట్లో ఉండే నేను. నాకు తెలిసి అందరికంటే నేనే పిచ్చిదానిలాగా ఎగ్జైట్ అయినా. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను అరుణాచలం